అన్నీ ఉన్నాయి, చాలా డబ్బు ఉంది, చాలా పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేదంటే ఏదో అవమానపడ్డారు, ఓకే, స్కామ్ ఏదో జరిగింది, లేదంటే వాళ్ళే ఏదో తప్పు చేశారు. ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకు డబ్బు ఉందని, వాళ్ళు స్థాయి ఉందని, ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ వన్ పర్సన్, వాళ్ళకు కూడా ఇమోషన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ ఇమోషన్స్ని షేర్ చేసుకోవడము ఎప్పుడో ఏదో విషయంలో వాళ్ళు చేయలేరు, ఎక్కడో బ్లాకేజ్ వాళ్ళే పెట్టేసుకున్నారు. మీరు గమనిస్తే యూ కెన్ సీ టూ సైడ్స్. కొందరేమో చాలా ప్రతిదీ ఓపెన్గా ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ చాలా ఓపెన్ అని చెప్తారు కదా. సో కొందరు షేర్ చేసుకోవడం జరుగుతుంది, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాంటి ఫ్యామిలీస్ చూస్తాం కదా, వెరిన్ చాలా మటుకు అన్ని హాయ్ అంటే హాయ్ అని ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవడము, అలా చేసి ఎక్కువ షేర్ చేసుకోబోని ఫ్యామిలీస్ కూడా చూస్తాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళైనా కానీ వాళ్ళ యాజ్ అ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఇమోషన్స్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అవసరమైన హెల్ప్ తీసుకుంటున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్. కొందరు ఎంత ప్రాబ్లం అయినా కానీ నేను ఒక్కదాన్నే భరిస్తా, నేను మా ఇంట్లో చెప్పను, వాళ్ళు బాధపడతారు, మా అమ్మకి చెప్తే ఏడుస్తుంది, లేదంటే బాధపడుతుంది, మా వైఫ్కి చెప్తే బాధపడుతుంది, ఇలాంటి ఆలోచనలతో కూడా ఆపేస్తారు. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్ప్ తీసుకోవడము తప్పు కాదు, అది ఒక ధైర్యమే. ఇఫ్ యూ కౌన్సిలింగ్ కావాలన్నా, పక్కవాడి హెల్ప్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ సహాయం అడగడంలో తప్పు లేదు. ఆ క్షణంలో వాళ్ళకి అది అనిపించదు, బికాజ్ వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళకున్న ఎమోషన్స్కి, వాళ్ళకున్న పరిధిలో ఆలోచించి క్షణికావేశంలో అలా చేసి ఉంటారు. కాకపోతే ముందుగా అవేర్నెస్ ఇప్పుడు ఇంకా సరిపోదు, ముందుంది. ఇప్పుడు మీరు చేసే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇట్లా అవేర్నెస్ పెరిగితే అందరికీ, అన్ని ఏజ్ గ్రూపులు, అన్ని రకాల వర్గాల వారికి అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా దే విల్ ఆల్సో ఓపెన్ అప్, దే విల్ ఆల్సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మామూలు ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నది అర్థమైనాడు వాళ్ళు కూడా దే విల్ ఆల్సో ఓపెన్ అప్. సో దానికి ప్రయత్నం మనతో పాటు గవర్నమెంట్, NGOs అందరు చేయాలి.